జనరల్ గా కొంతమంది రోజుకి ఇంత అంత అని కొంత డబ్బు డిబ్బీలో డబ్బాల్లో దాచుకుంటుంటారు. అయితే అలా దాచుకున్న డబ్బుని ఫైనల్ గా వాడే టైం వచ్చింది. చాలా ఎక్సైట్మెంట్ తో బద్దలు కొట్టారు. తీరా చూస్తే ఒరేయ్ మీరు దాచిన దానికన్నా మట్టి కుండ రేటే ఎక్కువ కదరా మాస్. రోడ్డు బార్డర్లకి అప్పుడే పెయింట్ వేసినట్టున్నారు. కానీ ఈడు చెయ్యి పెడుతున్నాడంటే ఎంత తెక్కలోడో అనుకుంటారేమో. కాదు, అంతకు మించి. ఏయ్, మరి ఎలా ఉన్నావేంట్రా నువ్వు? పిసినారికి మమ్మీ డాడీ మెటీరియల్ లా ఉన్నాడు. చి 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 చి. అన్న బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. బస్సు వచ్చింది, బైరా తమ్ముళ్ళు వెళ్ళొస్తా అని తిరిగే లోపే డ్రైవర్ సీట్ లో ఉన్నోడికి వెయిటింగ్ అంటే చిరాకేమో మరి. సెలక్షన్స్ కోసం చెకింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి లాంగ్ జంప్ సెలక్షన్స్. అయితే ఈ అన్న ఉరికి వచ్చే విధానం చూస్తే ఏదో తేడాగుంది సేనా అనిపిస్తుంది. అదే నిజమైంది. ఇదేందన్నా, ఇదేంది? ఊరూరే బోట్ వెళ్ళిపోతుందని ఉరికి వచ్చి బోట్ ఎక్కాడు. ఎంట పెట్టి నలుగురిని వేసుకుపోయాడు. ఏ అన్నా, ఇక్కడ వీళ్ళెవరో గాని వినాయకుడి విగ్రహం అలా ఉండిపోయేలా కాకుండా తిరిగేలా చేశారు. అది బాగానే ఉంది గాని కింద ఎలుక వాహనం చూడండి. గ్రేట్ గా పార్టీ జరుగుతుంది. స్వీట్ గా డాన్స్ చేద్దామని కూర్చున్నామని లేపాడు. అంకుల్ భలే చిల్లున్నాడే అనుకుంటే చిల్లు పెట్టాడు. ఏ అంకుల్, ఏ మనిషివయ్యా, ప్రశాంతంగా కూర్చున్నామని పిచ్చిదాన్ని చేసేసాడు. తలతలలాడే తెల్ల బట్టలు వేసుకుని క్రీడాకారుల్ని పలకరించడానికి వచ్చారు. సర్లే వచ్చినోళ్ళు ఊరికే ఉండడం ఎందుకని బాల్ ని గోల్లో పంపిద్దాం అనుకుని ఈయన పడ్డారు. అజ్జో జిమ్ కెళ్ళి మళ్ళీ సపరేట్ గా డబ్బులు తెచ్చుకున్నాడు ఎందుకురా? పనిలో పని కానీ చేయాలి. నేను చేసే పనిలోనే జిమ్ పని ఎలా చేస్తానో చూడండి. వాడుకోవాలరా, వాడుకోవాలి. బాగా వాడేవన్నా, ఉన్నదాన్ని కూడా ఆగం చేసావా? ఇక్కడ వీళ్ళంతా కష్టపడి రోడ్డు పోసారు. ఈ అన్న ఎంత కష్టపడుతూ సాఫీ చేస్తున్నాడు. అయితే ఇటు చూడండి. ఇదేంద్రా, ఇదేంది పని కట్టుకుని తోడుతున్నారు ఎందురా? ఇదెక్కడి మాసయ్యా? ఓ పక్క వాళ్ళు పోతా ఉంటే వీళ్ళు తీస్తా ఉన్నారు. నైస్. భయంకరంగా పనిచేసి అలసిపోయిన ఈ అన్న సర్లే కాసేపు రెస్ట్ తీసుకుందామని అలా కూర్చున్నాడు. కూర్చునేదేదో మధ్యలో అయినా కూర్చోలా. రెస్ట్ కాస్త ట్విస్ట్ అయింది. కొంతమందికి ఏంటంటే నరనరాల్లోనూ దోలుంటది. అందుకే కుదురుగా ఓ చోట నుంచోలేరు ఈ కుర్రోడి లాగా. ఒరే, ఆ విజువల్స్ చూపిలేను గాని సరదా తీరిపోయింది. ఈడు తీరింది. మొత్తం షాప్ అంతా ఆగం చేసేసాడు. ఆహా, అందరూ కలిసి గుమగుమలాడే వంట కార్యక్రమం పెట్టుకున్నారు. అంతా బాగానే ఉంది. ఈ అన్న కుంపటి కల్లోలం చేయనంత వరకు సగం పని చేస్తే సగం పడుకోబెడతారంటారు చూడండి. అదే ఇది. వదిలే అయిపోయిందనే కాదు, వదిలే. ఇక్కడ అందరూ కలిసి సరదాగా భోంచేస్తున్నారు. మరి ఈడికేం పుట్టిందో గాని ఏంట్రా ఇది? మరి గొడవాడుకుని చేశాడా? సరదాగా ఆట పట్టిద్దాం అనుకుంటే మొత్తం జరిగిపోయిందా? ఏదేమైనా తప్పురా రే. జనరల్ గా గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తారు కదా, ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు, ప్రైడ్ మూమెంట్ సెలబ్రేషన్స్, అలా ఇక్కడ కూడా మరి ఇది ఎక్కడో తెలియదు గానీ ఇక్కడ కూడా చేస్తున్నారు. మరి ముందు ప్రాసెస్ అంతా బాగానే జరిగింది. సెల్యూట్ కొట్టడం కూడా జరిగింది. ఈయన ట్రంపెట్ ఊదటంతో సక్సెస్ఫుల్ అనుకుంటే ఎంత ట్రై చేసినా అది మోగి సావట్లా. ముందే చూసుకోవాలిగా. ఏముందలేక మీరేంటంటే సినిమా థియేటర్లు ఫ్యాన్స్ తో నిండిపోవడం చూసుంటారు. వాళ్ళు తెచ్చిన పేపర్లతో మునిగిపోవడం చూసుంటారు. అయితే ఈ థియేటర్ చూడండి. ఇది ఎక్కడ మాస్ రా? థియేటర్ మొత్తం నీళ్లతో మునిగిపోయింది. కానీ మాస్ ఇది కాదు. అంత మునిగినా గానీ వచ్చి మూవీ చూస్తున్నారు చూడండి, అది మాస్. నిజంగా మీరు ఇప్పటి వరకు ఎంతో మంది అల్లరి పిల్లల్ని చూసుంటారు గానీ ఈయన్ని మించినోడిని మాత్రం ఎప్పుడు చూసుంటారు. చూడండి ఏం చేస్తున్నాడు. బుడ్డా, నీకు ఆడుకోవడానికి అదే దొరికిందా? అక్కడ ఎదురుగా ఏదో మ్యాచో పర్ఫార్మెన్సో ఏదో జరుగుతుంది. ఇక్కడ ఆడియన్స్ అందరూ వీక్షిస్తున్నారు. అయితే ఈ అన్న రే అయ్యా ఇదెక్కడ సెట్టింగ్ అయ్యా? పెంకు కేసి బుర్ర దోపాడు. ఆరాంసే ఎంజాయ్ చేస్తున్నాడు. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, జంపర్ కామెడీ అనో, బంపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే ఎవరు? ఆర్డినరీ కాని వాళ్ళు, అంతకు మించి అనిపించే వాళ్ళు. మరి అలాంటి వాడే హాస్పిటల్ బెడ్ పైన సీరియస్ గా ఎక్స్రే చూస్తున్న ఈ తాత. ఇందులో మనకు తెలియదే ఉందిరా. పుర్ర
బుర్రలోని బుర్రలోని గుజ్జు. అసలు చూడండి, కాలు మీద కాలేసుకుని అలా పరీక్షిస్తూ చూస్తున్నాడు. కాలేజ్ లో ఏదో ర్యాలీ జరుగుతుంది. అందరూ హడావుడిగా అడుగులేసుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. అది మనకి చెప్పేదాకా తెలియదు కదా. అలాగే ఈయనకి కూడా కనపడ. మెట్రో రైల్లో మొత్తానికి ఎవరి పనిలో వాళ్ళుంటే ఇక్కడ ఈయన పనిలో ఈయనున్నాడు. అయ్యయ్యా, అలా ఎలా చేసావయ్యా? చెప్పెళ్ళి డోర్ లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చేదాకా ఇంతగా పరిస్థితి. పాపం. మా రొనాల్డో బాల్ నెత్తితో ఆపుతాడు, హెడ్ షాట్లు ఇస్తాడు. ఇక్కడ మనం కూడా అదే చేస్తాం చూడండి రా. ఊరే బాగా కొట్టాడు కదా. బేభత్సం. ఇండియాలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అంటే తెలియనోళ్ళు మాత్రం ఎవరుంటారు? అయితే ఇంత పెద్ద మిస్టేక్ ఎలా జరిగిందో, అసలు జరిగినాక చూసుకోకుండా ఎలా ఉన్నారో అదే అర్థం కావట్లే. బ్యాడ్మింటన్ అంటేనే కాక్ గ్రౌండ్ మీద పడకుండా గాల్లోనే లేవాలి. అయితే ఈయన వాటర్ క్యాన్లు అన్లోడ్ చేస్తున్నారు. అయితే రొటీన్ గా కాకుండా ఈజీగా పని అయిపోయేలాగా ఎలా సెట్ చేశారు మరి? పైనుండి వేస్తూనే ఉన్నాడు, ఈయన తీస్తూనే ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు. ఇంకా ఒక పాయింట్ కి వెళ్ళాక ఈయనకి పిచ్చెక్కేస్తుంది. ఏమైంది మరి? ఆపుతున్నాడు అసలు? తీస్తున్నా కొద్దీ ఆతనే ఉన్నాడు. మనిషినేనా? కూల్ రాకే కూల్. ఇక్కడి అక్క చక్కగా వచ్చి బాబా ఆశీస్సులు తీసుకుంటుంది. భలే పద్ధతిగా ఉందిలే పిల్ల అనుకుంటారు. అయితే అసలైన ట్విస్ట్ ఇప్పుడుంది. ఇది అక్క కాదు, అక్క అవతారంలో వచ్చిన తాత. ఫుట్బాల్ లో ఏంటి, గోల్ కీపర్ అంటే గోల్ దగ్గర కాపలా గాయాలి, గోల్ పడకుండా చూడాలి. అయితే ఈ మాస్టర్ చూడండి, చేతిలోకి వచ్చిందని చక్కగా సాగనంపాడు. సూపర్. చూసారా? అది చూసారా? సూపర్ టైమింగ్ కదా. బర్త్డే పార్టీకి గిఫ్ట్లు తెచ్చిన వాళ్ళందరూ తీసుకెళ్లి ఆ మూల పెడుతున్నారు. అలానే ఈ అన్న కూడా పెట్టాడు గాని వాళ్ళు చేయి నాకు ఏం చేశాడు. అయ్యయ్యో, మొత్తానికి మూలాన్నే డొల్లించేశాడు. ఏ పని చేసుకునేవాడిని ఆ పని చేసుకొని ఇస్తే ప్రపంచంలో ప్రాబ్లమ్సే ఉండవు అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్. ఇక్కడి భయ్య బాల్ తో ఆడుతున్న ఆట బాయ్స్ ఆట కాదు. మరి ఆట పాట బాట చూసి ఇదేంద్రా ఇంటిపైకి వేసాడు అనుకుంటారేమో. అన్న రూటే సపరేట్. నీ తెలివి కాయ కోసమా ఈ కళాకాండం అంతా? ఒక్క దెబ్బకి 2 పెట్టలు వినుంటారు, ఒక్క దెబ్బకి 2 ఫ్యా. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నాం, మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్ టెక్నిక్ చూస్తే సర్ప్రైజ్ అవ్వాల్సిందే. ఫ్లిప్ చేసి త్రో చేస్తే చూడండి ఎక్కడికి వెళ్ళిందో. మనం అలాగే చేస్తాం, అదర కొట్టేస్తాం. ఏతే బాల్ అవతల పడాలా. బాగా వేసావన్నా. ఆర్డర్ చేసిన ఫుడ్ అంతా అమాంతంగా ఒకేసారి వచ్చేసింది. ఆహా, ఇంకా లాగించేద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ళకి మొత్తం నేలపాలైపోయింది. జరుగుతుంటే ఇంకా తప్పదు. ఇక్కడ చూడండి, ఈ కప్పుల్ని కాదు అలా జూమ్ చేసి చూస్తే ఇదేందిరా ఇది? బ్యాట్మెన్ ఎక్కడేం చేస్తున్నాడు రా అంటే ఈవెంట్ లో కళ్ళు చెదరగొట్టే కాస్ట్యూమ్ వేయాలనుకున్నాడు, అందుకే ఈ అవతారంలో వచ్చాడు. బాగుందన్న, ఇది అల్టిమేట్. అసలు హ్యాండ్ వాష్ కోసం లెగిసిన అన్న ఫోన్ లో మునిగిపోయి వచ్చి రాంగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇదిగో అక్కడ కూర్చోవలసిన వాడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. వార స్వామి, మరి ఇంతలా లీనమైపోతారా ఫోన్ లో? ఏ బాబు లేవు పద, ఇంకా మన ప్లేస్ కి పోదాం. ఇక్కడ పోటీ నడుస్తుంది. పోటీ ఏంటంటే బెలూన్ గాల్లోకి ఎగరేయాలి. అది గాల్లో ఉండగానే టీ షర్ట్ వేసుకోవాలి. అయితే అన్న గేమ్ బానే ఆడుతున్నాడు గాని కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు పిల్లడు. ఓయ్ ఆపండి అమ్మ, ఓ పని అయిపోయిందని ఆగాడు అనుకుంటున్నారా? ఎక్సైట్మెంట్ లో ఆగమైపోయాడు. ఇక్కడ ఏదో చిన్న ఫంక్షన్ నడుస్తుంది. మరి ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళని ఊరికే కూర్చోబెడితే అట్ట? ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. అయితే ప్లేట్ ఈ అన్నదాకా వెళ్ళాక అయ్యింది ఓ స్తంభించే సంఘటన. అన్నా, అది అనుకోకుండా జరిగిందా, కావాలని చేశాడా? ఏ మాత్రం అర్థం కాకుండా అయింది. ఎల్లే బొడ్డోడు వెళ్ళకుండా ఏలాడు వెళ్ళాగాడు, బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. ఇక్కడ ఈ బాబు ఏమంటున్నాడో ఏం చెప్తున్నాడో కస్టమర్ కి ఏం మాత్రం అర్థం కావట్లా. ఏంటో పునీత అంటున్నాడు. పునీత అంటే మరి అమ్మాయి పేరేమో. ఊరే, పుదీనాకు వచ్చిన తిప్పలా పునీత. సరిపోయింది. జనరల్ గా ప్రతి చోటలానే కొలిచి ధాన్యాలు అమ్ముతున్నారు. డబ్బాకి ఎంత రేటు అన్న లెక్కన. అయితే డబ్బా పొర్లిపోయేంత పోసి నింపుతుంటే ఈడు ఎంత మంచోడో అనుకుంటారేమో. ఈడి అసలు బుద్ధి ఇది దొంగ బుద్ధి. డబ్బా వెనక్కి తిప్పి పోస్తున్నాడు. ఈడెక్కడ మనిషిరా నాయనా.
అప్పటికి ఈమెకు అనుమానం వచ్చింది ఏదో తప్పు జరుగుతుందని. ఆ పక్కకెళ్లి చూసే లోపు నార్మల్ గా తిప్పేశాడు. దొంగ ఇంత దారుణంగా ఉంటే ఇంకెలాగా? ఈ బాబు వాటిని అన్నిటినీ లోపలికి పంపడానికి ట్రై చేస్తున్నాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు ఇది ఇన్ఫినైట్ లూప్ అయిపోయింది. ఇంకా వెళ్ళినట్టే జిమ్ కి వెళ్ళినా గానీ ఎంత వర్కౌట్ జరగదేమో. కుదురుగా కూర్చున్నామని కలకడానికి పువ్వు వేసింది. ఇప్పుడు కవరింగ్ చేస్తుంది. ఓయ్ ఓయ్ ఆహా ఈ అన్న కుదురుకుండొచ్చుగా. కాదు కాదు నేను కలకాలి అన్నట్టుగా చేయలేపాడు. ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఆ ముందేసింది కూడా నువ్వేసినట్టే. ఓ ప్యాసింజర్ ట్రైన్ లో అంత లగేజ్ తీసుకెళ్లడం అసాధ్యం రా అంటే సుసాధ్యం అని చూపెట్టాకే ఈ అన్న ఎక్కింది. ఓరి నాయనో అలా ఇలా లేదు ఇది. దెబ్బకి ప్యాసింజర్ ట్రైన్ ని గూడ్స్ ట్రైన్ చేసేసాడు. आगे बढ़ रहा है मेरा देश बदल रहा है आगे बढ़ रहा है. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.